రైట్ ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కల్తీ మద్యం వ్యవహారంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు మరో టీడీపీ నేత సురేంద్ర నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ముఖ్య అనుచరుడు సురేంద్ర నాయుడు నియోజకవర్గంలో కల్తీ మద్యం తయారు చేస్తూ మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యవహారంపై అప్పట్లో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జయచంద్రారెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తంబళ్లపల్లి టీడీపీ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఓటమి తర్వాత జయచంద్రారెడ్డి కల్తీ మద్యం వ్యవహారంలో చిక్కుకున్నారు. ఈ అంశం పార్టీకి తలనొప్పిగా మారింది. జయచంద్రారెడ్డిపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్. సువర్ణ అయితే అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలో ఈ నకిలీ మద్యం కేసులో తంబాలపల్లి ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి అలాగే కట్ట సురేంద్ర నాయుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జయచంద్రారెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఇరువురిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం సస్పెండ్ చేస్తూ రాత్రి అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ పేరుతో ఈ సస్పెండ్ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే మొలకల చెరువుకు నకిలీ మద్యం వ్యవహారంలో ఈ జయచంద్రారెడ్డి అలాగే ఈ సురేంద్ర నాయుడు ఇద్దరు కూడా కీలక పాత్రలుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. అదే ఈ కల్తీ వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎంతటి వారైనా ఇందులో ఉన్నటువంటి ఎంతటి వారైనా సరే వాళ్ళని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అని చెప్పి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అలాగే ఈ కల్తీ లిక్కర్ స్కామ్ లో అయితే విజయవాడకు చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు అనే అతను ఈ లిక్కర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీరికి స్థానిక నాయకులందరూ కూడా సపోర్ట్ గా ఉండటంతోనే ఈ వ్యవహారం జరిగిందని చెప్పి నిర్ణయించిన అధిష్టానం ఎవరైతే పాతదారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. మనం జయచంద్రారెడ్డి వ్యవహారం చూసుకున్నట్లయితే తంబాలపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన మరోవైపు అయితే అతని పైన ఇతను వైసీపీ నాయకుడు అని చెప్పి ఒక ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున తంబాలపల్లి నియోజకవర్గంలో వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ గతంలో చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అయితే తంబలపల్లి నియోజకవర్గంలో వైసీపీ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున రావడం, అందులో భాగంగానే ఈ కల్తీ మద్యం వ్యవహారం కూడా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తంబలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే జయచంద్రారెడ్డి వైసీపీకి కోవర్టుగా ఉన్నారు అని చెప్పి గత కొంతకాలంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం, అందులో ఇప్పుడు ప్రత్యక్షంగా కల్తీ మద్యం తయారు చేస్తూ వైన్ షాపులకు సప్లై చేస్తున్నారని చెప్పి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో జయచంద్రారెడ్డిని ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన సురేంద్ర నాయుడు అనే వ్యక్తిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి నెలకొంది. అలాగే జయచంద్రారెడ్డితో పాటు అతను పర్సనల్ పిఏగా ఉన్నటువంటి అతను కూడా ఈ వ్యవహారంలో ఉన్నాడని చెప్పి అతను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కల్తీ మద్యం తయారీ వ్యవహారంలో సుమారు 13 మందిని ఇప్పటికే నియోజకవర్గం చెందిన వారిని ఎక్సైజ్ శాఖ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈ వారిపైన కూడా విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఈ కల్తీ మద్యం తయారీలో పాతదారులు ఎవరున్నారు, ఎవరికి ముడుపులు అందుతున్నాయి అనే దానిపైన పోలీసులు కూడా విచారణ అయితే చేపట్టిన పరిస్థితి నెలకొంది. సవర్ణ ఈ వ్యవహారంలోనే ఇవాళ అయితే తంబలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి సస్పెండ్ చేయడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నియోజకవర్గం వారీగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. రాత్రి అంతా బాణాసంచా పేల్చి పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణమైన పార్టీ. ఈ పార్టీలోకి చేరిన తర్వాత అతను క్రమశిక్షణ తప్పుతూ ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని ఇన్ని నాళ్ళు కొనసాగించడమే తప్పు. ఇవాళ తమ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్న పరిస్థితి నెలకొంది. స్వర్ణ.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చరణ్.